నమస్కారం అండి. నమస్తే మేడం. జూబ్లీ హిల్స్ లో ఇవాళ ఓటింగ్ అనేది పోలింగ్ అయింది. బట్ 47% మాత్రమే పోలింగ్ అయిందనమాట ఓటర్లు అందరూ కూడా. మరి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? మిగతా వాళ్ళు వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు కదా. అంటే నేను మొదటి నుంచి కూడా చెప్పాను, ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో 10 to 15% పోలింగ్ పెరుగుతుందని చెప్పి మేము భావించాం. ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన అంశం. అదేవిధంగా ముఖ్యమంత్రులు కూడా వచ్చి ప్రచారం చేశారు. సో అనేక ఫ్యాక్టర్స్ బీఆర్ఎస్ పార్టీకి గెలవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి గెలవాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు. అన్నిటికంటే ప్రధానమైన అంశం ఏంటంటే 58 మంది అభ్యర్థులు ఈరోజు జూబ్లీస్ నియోజకవర్గంలో పోటీ చేశారు. మొన్న ఏపీ ఎలక్షన్స్లో 11 నుంచి 15 మంది ఎక్కడైతే పోటీ చేశారో అభ్యర్థులు ఇండిపెండెంట్ అన్ని కలిపి అక్కడ అంతా కూడా పోలింగ్ శాతం విపరీతంగా పెరిగింది. ఏపీలో విజయవాడ కావచ్చు, తూర్పుగోదావరి కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తేనే సుమారుగా అక్కడ అప్పటికంటే గతం కంటే ఒక 10% ఎక్కువ పెరిగింది. కానీ ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో మార్నింగ్ 9కి 10% మాత్రం నమోదైంది. మార్నింగ్ 9కి అంటే ఇవి ఏవైతే బస్తీలు ఉంటాయో ఆ బస్తీలో 10 ఓట్లే పడ్డాయంట. కాలనీస్లో 100 ఓట్లు పడ్డాయంట. మార్నింగ్ 10కి 9 లోపు 11 గంటలకేమో 20% నమోదైంది. మధ్యాహ్నం 3:30కేమో 40% నమోదైంది. ఇప్పుడు 5 గంటలకు వచ్చిన అప్డేట్ ప్రకారం 47%. అంటే 47% అంటే మహా పెరిగితే ఇంకొక 3% 4% పెరగచ్చేమో. అంటే 50% మించి దాటి లేకపోవడం అనేది అసలు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అసలు ఇది ఇంత ఘోరంగా ఉంటుందని నేను అనుకోలేదు. అంటే పోలింగ్ శాతం మీకు ఎవరికైనా ఓట్లు వేసుకోవచ్చు. మీకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వేసుకోవచ్చు, బీఆర్ఎస్ వాళ్ళకి వేసుకోవచ్చు. వీళ్ళిద్దరూ నచ్చకపోతే 58 మంది అభ్యర్థులను వాళ్ళకి వేసుకోవచ్చు. లేదంటే నోటా కూడా ఉంది, దానికి కూడా వేసుకోవచ్చు. మరి ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో మరి ఓటర్స్ ఏ రకంగా ఆలోచిస్తున్నారు? ఇంత అంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కాలనీస్ ఉన్నాయి, ఎడ్యుకేటర్స్ ఉన్నారు. అంటే పోలింగ్ వచ్చి కూడా సార్ మిడిల్ క్లాస్ వాళ్ళు వేసారు, పని వాళ్ళు వేసారు తప్ప ఉన్నోళ్ళు జాబులకు వెళ్ళే వాళ్ళు వేయలేదని అంటున్నారు సార్. అది కూడా ఎందుకంటే హ్యాండిక్యాప్స్కి కూడా ఆ వీల్ చైర్స్ లేవు అనేది చెప్పారు. అదేవిధంగా ఒక ముసలామె ఆ వీల్ చైర్ మీద 11 సార్లు 15 సార్లు ఆమె పోలింగ్ ఓటేశారు. ఆమె కూడా వచ్చారు. సో నేనేమన్నానంటే మొదటి నుంచి కూడా పోలింగ్ శాతం పెరగదు. ఎలక్షన్ కమిషన్ ప్రధానంగా నేను మొన్న కూడా చెప్పాను, ఒక 50 యూట్యూబ్ ఛానల్కి ప్రచారం తీసుకుంటే ఏమైంది? ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్న పనిచేసే పొలిటికల్ కంటెంట్గా ఉన్న వాళ్ళు వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి వాళ్ళకి ఏం కావాలో ఇచ్చి ఒక 50 యూట్యూబ్ ఛానల్లో ఈ పోలింగ్ పెంచడానికి ప్రాధాన్యత ఇస్తే ఏమైంది? పెద్ద పెద్ద ఛానల్కి అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా. పోలింగ్ పెరగడం కోసం ఎలక్షన్ కమిషన్ చాలా డబ్బులు ఖర్చు పెడుతుంది కదా. యూట్యూబ్ ఛానల్కి ఒక 50 మంది తీసుకుంటే ఏమయ్యేది? సో ఇది పోలింగ్ అనేది పెరగకపోవడం అనేది చాలా ఎలక్షన్ కమిషన్ అనేది కొంచెం పెంచకపోవడం అనేది వాళ్ళకి ఖచ్చితంగా రేపు క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కేంద్ర ఎన్నికల కమిషన్కి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొంచెం చెప్పాల్సి ఉంటుంది ఎందుకు పెరగలేకపోయిందని. కారణం ఏంటంటారు? అంటే సెలవు ప్రకటించకపోవడమా, లేకపోతే అనవసరం అని అనుకున్నారా, లేదా ఎవరు నచ్చక ఈ ప్రయత్నం ఏదైనా చేశారు? అంటే 58 మంది ఉన్నారు, ఇంకెవరు నచ్చరు. అసలు నేను మొన్న నోటా కూడా ఉండకూడదని చెప్పాను. నేను ఎవరో ఒక అభ్యర్థిని ఎంచుకోవాలి. నోటా ఎందుకు పెట్టారు? ఒకప్పుడు ఎలక్షన్స్లో 2, 3, 4, 5 ఉండేవాళ్ళు. సో వాళ్ళందరూ సిండికేట్గా ఉండేవారు. ఆ 5 మంచి వాళ్ళు కాకపోయినా ఎవరో ఒకరికి వేయాల్సిన పరిస్థితులు ఏర్పడే. కానీ నోటా వచ్చింది. ఇప్పుడు ఎంతమంది పోటీ చేస్తున్నారు? 58 మందిలో ఒక ఓటర్కి ఎవరు నచ్చకపోవడం ఏంటి? 58 మందిలో ఒక ఓటర్ నచ్చకుండా ఎందుకుంటారు? ఎవరో ఒకరికి నిరుద్యోగులకు సంబంధించి పోటీ చేశారు. కనీసం ఓటింగ్ శాతం పెరగకపోవడం ఏంటి? ఇంత ఘోరమైన పరిస్థితి ఏంటి? అలాగే సార్ ఆంధ్ర నుంచి ఇక్కడ సెటిల్ అయిన పరంగా 30% పోలింగ్ ఉంది ఇక్కడ. అయితే వాళ్ళు ఎవ్వరు ఏచి ఉండరు. ఇక ఆంధ్రాకి వెళ్ళిపోదాం అనే ఫీలింగ్ కలిగిందంటారా? ఎందుకు వేయలేదంటారా? మీరు అలా అనకూడదు. ఎందుకంటే వాళ్ళు వేయలేదు లేదో మనకు తెలియదు. పలానా సెక్షన్ ఆఫ్ పీపుల్స్, పలానా ఆంధ్ర వాళ్ళు, లేకపోతే పలానా బస్తీ వాళ్ళని మనం అనకూడదు. ఎందుకంటే రేపు క్లియరెన్స్ వస్తుంది. ఏ బూతులు ఉన్నాయి, ఏ బూత్లో ఎంత పోలింగ్ నమోదైంది, వెంగళరావు కాలనీలో ఎంత, బోరబండ్లో ఎంత, యూసఫ్గూడలో ఎంత. యూసఫ్గూడలో కూడా నేను ఇందాక మన మీడియా వాళ్ళకు మన పర్సన్ ఫోన్ చేసి అడిగితే యూసఫ్గూడలో కూడా తక్కువ పోలింగ్ నమోదైంది. ఇప్పుడు ఈ తక్కువ ఎందుకు నమోదైంది అనేది కూడా పెద్ద అంశం అవుతుంది రేపొద్దున. సో ఎందుకు నమోదైంది? అనేక కారణాలు ఉండొచ్చు. ఎలక్షన్ కమిషన్ లోపలైతే అన్ని స్పెషాలిటీస్ కల్పించారు, కానీ వృద్ధులకి, వికలాంగులకి ఎక్కువ స్పెషాలిటీస్ కల్పించలేదు అనేది గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాస్తవం ఆరోపిస్తున్న విషయం. పబ్లిసిటీ కూడా చేయలేదు. కేవలం ఓటు వేయండి అనే కేవలం ప్రచారం. కానీ 50 యూట్యూబ్ ఛానల్ తీసుకుని ప్రచారం చేయొచ్చేది. ఎలక్షన్ కమిషన్ యూట్యూబ్ ఛానల్ ఎందుకు ఉపయోగించుకోలేకపోయింది? వాళ్ళకి ఎందుకు ఫండింగ్ ఇవ్వలేదు? మీరు వేరే యాడ్స్కి చాలా డబ్బులు ఖర్చు పెడతారు కదా, యూట్యూబ్ ఛానల్ కూడా ఇవ్వచ్చు కదా, ఎందుకు ఉపయోగించుకోలేదు? అంటే ఇప్పుడు మీ అంచనా ప్రకారం ఈ 47% ఓటింగ్ ఏదైతే నమోదైందో ఇందులో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? అంటే నేను మొన్న చెప్పిన అంశాల బేస్ మీదే ఉంటుంది. సో మనకి 6 గంటల తర్వాత మనకి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. అంటే ఎగ్జిట్ పోల్స్ అంటే ఎవరైతే ఓటు వేసి వచ్చిన వాళ్ళని ఎంక్వైరీ చేసి ఒక అంచనా వేసి చెప్తారన్నమాట.
సో ఆ ఎగ్జిట్ పోల్స్ కూడా ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే 6 తర్వాతే చెప్పాలని ఒక కండిషన్ పెట్టింది. సో 6 తర్వాత అంటే ఇప్పుడు 6:30కి ఎప్పుడు వస్తాయి. సో అది అంచనా వేయడానికి అది ఒక బేసిక్ అంచనా, అంటే అది కూడా ఒక అప్రాక్సిమేట్లే. సో మనకి 14 తారీఖున క్లియరెన్స్ తెలిసే అవకాశం ఉంటుంది. సో నేను చెప్పిన ఎడ్జ్ ప్రకారమే జరుగుతుందని నేను భావిస్తున్నాను. అది ఖచ్చితమా కాదా అనేది ఆ రోజు తెలుస్తుంది. ఓకే సార్, మొత్తం మీద ఈ నియోజకవర్గంలో ఎక్కడ పోలింగ్ ఎక్కువ అయిందని మీ ఉద్దేశం? ఎక్కడ అయిందంటే అది ఖచ్చితంగా చెప్పలేము, ఎందుకంటే చెప్పలేము. ఇప్పుడు వెంగళరావు కాలనీలో కూడా తక్కువ అయిందని అంటున్నారు. వెంగళరావు కాలనీలో ఎక్కువ అవుతుందని భావించాను. అంటే అనేక అంశాలు తీసుకున్నాను నేను. బీఆర్ఎస్ పార్టీకి వేసే వాళ్ళు ఉన్నారు, మాగంటి సునీత గారిని గోపీనాథ్ గారి బేస్ మీద వేసే వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని చూసి వేసే వాళ్ళు ఉన్నారు. సో ఆ లెక్క చూస్తే అక్కడ ఎక్కువ పడుతుందని నేను భావించాను, అక్కడ కూడా తక్కువ ఉందన్న. సరే సార్, టోటల్ గా జరిగింది 47. 5 గంటల వరకు 5 గంటల వరకు పడింది అంటారు ఎక్కువ ఓటింగ్. అది ఇప్పుడు చెప్పలేను అంటున్నాను నేను మీకు. చెప్పలేము, ఎందుకంటే ఏ బూత్లో పడ్డాయి అనేది రేపు క్లియరెన్స్ వస్తుంది మీకు, పేపర్లో కూడా వస్తుంది, అన్ని పేపర్లో ఏ బూత్ వేసిగా ఎవరికి ఎన్ని పడ్డాయి అనేది ప్రధానంగా వస్తుంది. దాన్ని బట్టి మనం ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ చేయలేదు. ఎగ్జిట్ పోల్స్ 6 తర్వాత అంటే 6:30కి వస్తుంది ఎగ్జిట్ పోల్స్. మొన్న ఇప్పుడు టైం కూడా ఎలక్షన్ కమిషన్ గంట టైం ఎక్స్ట్రా ఇచ్చింది, 6 గంటల వరకు ఇచ్చింది. 6 గంటల వరకు కూడా పోలింగ్ మనం ఓటు వేయకపోతే మనకి ఏం చెప్పాలి చెప్పు. సో ఇది అంటే చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఓటమి గెలుపు అనేది చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. గెలిచే వ్యక్తికి మెజార్టీ రాకపోవచ్చు, ఇది ఓడిపోయే అభ్యర్థికి కూడా ఇంకా తక్కువ ఓట్లతో ఓడిపోయే అవకాశం ఉంటుంది. సో ఒక 5-6 వేలు ఓట్లు ఉంటే కూడా ఇంక ఈ పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుంటే అది గెలుపును ప్రభావితం చేసే అంశం అది. ఓకే సార్, అట్లాగే సినీ ఫీల్డ్ వాళ్ళు పెద్ద వాళ్ళు ఎక్కడ మీడియా ముందు కనపడలేదు. అవును, మరి ఓటింగ్ ఎందుకు వేయలేదు వాళ్ళు, ఎందుకని అంత నిర్లక్ష్యం ఎందుకని అంటారు? అంటే రాజమౌళి గారు కనిపించారు కదా, రాజమౌళి గారు కనిపించారు. సో అంటే నాకు తెలుసు ఎలాగా. అవును 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 అవును, అదే ఇప్పుడు మెజార్టీ తగ్గిపోద్ది అనమాట. మెజార్టీ తగ్గిపోవచ్చు, ఎడ్జ్ కూడా వెళ్ళచ్చు, అది చెప్పలేము. ఎందుకంటే అది ఏ బూత్లో ఆయనకి ఎక్కువ ప్రభావం చూపించిన వాళ్ళు ఉంటారు. నాకు ఒకళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మళ్ళీ ఇది నిజమని అనకండి, నాకు కొంతమంది నేను గ్రౌండ్ లెవెల్ అడిగినప్పుడు 2 పార్టీల నుంచి డబ్బులు తీసుకొని సైలెంట్ అయిపోయారు ఓటర్స్ కొంతమంది అనేది ఒక ప్రచారం వచ్చింది. అది నిజమే కాదో నాకు తెలియదు. అంటే 2 పార్టీల నుంచి అమౌంట్ తీసుకున్న వాళ్ళు ఓటు వేయకుండా ఉండిపోయారు, 2 పార్టీలు తీసుకొని ఉండిపోయారు అని చెప్పి నాకు ఒక ఇన్ఫర్మేషన్. అది నిజమే కాదో నాకు తెలియదు. అందుకే అంత నేను ఇది అంతా కూడా రేపు ఈవినింగ్ కల్లా రేపు మార్నింగ్ కల్లా తెలిసిపోతుంది. అది చాలా ఎక్కువ అన్ని. అంటే ఎలక్షన్ కమిషన్ ఎక్కడ ఏంటంటే వృద్ధులకు రావడానికి వాళ్ళకి వీల్ చైర్స్ కానీ స్పెషాలిటీస్ కల్పించదు, కానీ లోపల అన్ని స్పెషాలిటీస్ కల్పించారు. సో లోపల మాత్రం ఓటింగ్ వేసే వ్యక్తి బహిరంగంగా వేయడం చాలాసార్లు ఏమవుద్దంటే, ఎవరైతే మీ కాలనీ సపోజ్ మీరు ఉన్న కాలనీలోనే ఆ బూత్లో కూర్చుంటారు, వాళ్ళు ఏమవుతారంటే మీకు పలానా వ్యక్తి వేస్తారని మీరు ఎప్పుడైతే అబ్జర్వేషన్ చేస్తారో మీకు స్లిప్ తొందరగా ఎవరనమాట మీది కనిపించట్లేదని డిలే చేసే అవకాశం ఉంది. అలాంటి వాతావరణం ఏమి అక్కడ లేదు. సో లోపలంతా బాగా చేశారు, కానీ బయట సరిగ్గా చేయలేదు. రిజల్ట్ అనేది చాలా టఫ్ ఉంటుంది. అంటే అంత ఎవరికి మెజార్టీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి, అంటే విపరీతమైనవి రావు. సో ఖచ్చితంగా మనకి అది 14 వరకు ఎగ్జిట్ పోల్స్ వచ్చినా సరే అది కూడా అంచనే. ఎగ్జిట్ పోల్స్ కూడా ఖచ్చితమని చెప్పడానికి లేదు, ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనే. సో నేను రేపు బూతుల వాదిగా ఏం పడతాయో దాన్ని ఒక అంచనా వేసి మనం రేపు చెప్పడానికి అవకాశం ఉంటుంది. టోటల్గా సార్ ఓట్లు వేయకపోవడానికి కారణం ఏంటంటారు? జనం ఇంట్రెస్ట్ ఎందుకు చూపలేదు అంటారు? అది నేను అసలు ఎందుకంటే ఇప్పుడు 3 పార్టీల మీద మీకు వ్యతిరేకత ఉన్నా, లేదంటే మిగతా అభ్యర్థులు కూడా ఉన్నారు 58 మంది, వాళ్ళకైనా మీరు వేసుకోవచ్చు. అది కాకపోతే నోటాకి వేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఏమంటారంటే ఈ గెలుపు అనేది వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అంటే ఈ గెలుపు అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చదు, ఈ గెలుపు అనేది ఆ బీఆర్ఎస్ పార్టీ గెలుపుకి కాదు. ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి రాదు. సో ఇవే పెద్దగా మారదనేది ఒక ఫ్యాక్టరు. ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో 2 పార్టీల నుంచి తీసుకొని కూడా సైలెంట్ అయిపోయినది ఒక వాదన ఉంది. లోపల ప్రశాంతమైన వాతావరణం ఉంది, బయట మాత్రం చాలా ఆందోళనకరంగా ఉంది. అంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఊహించిన దానికంటే ఎక్కువ హింసాత్మక సంఘటనలు అయితే జరగలేదు. కొన్ని మద్యం కావచ్చు, డబ్బు కావచ్చు, బాగా విపరీతంగా పెరిగినాయి. అడిగేవాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు కదా సార్, ఉద్యమాలు చేసి అంత పోరాటం చేసిన వాళ్ళు మీరు సామాన్యులు మీరు అడుగుతున్నారు, కానీ ఎవరు అడగలేకపోతున్నారు కదా. అంటే ఎప్పుడైనా అంటే ప్రతి ఉద్యమానికి ఏంటంటే ప్రతి దానికి ఒక టైం వస్తుంది సార్. అంటే ప్రజలు ఏంటంటే ఇన్ని సంవత్సరాలు చాలా వరకు నలిగిపోయి ఉన్నప్పుడు కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారు. కేసీఆర్ కాంట్రిబ్యూషన్ కాదండి, తెలంగాణ ప్రజల కాంట్రిబ్యూషన్ ఎక్కువ.
ప్రజలు సహకరించారు కాబట్టి ఆయనకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. కాకపోతే ఎప్పుడైతే హ్యాండ్ టు మౌత్ అవినీతి పెరిగిపోయిందో ఖచ్చితంగా అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు అంటే కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్ అన్నవాడిని పక్కన ఎందుకు పెట్టారండి? ఎందుకు పెట్టారు? 10 సంవత్సరాల తర్వాత ఎందుకు పెట్టారు? బాలేదనే కదా పెట్టారు. కాకపోతే ఏంటంటే ఆయన పక్కన పెట్టినా ఆయన బాగానే ఉన్నాడు కదా. ఎవరు బాగున్నారు? ఎవరు బాగున్నారు? మీరు పక్కన పెట్టారు అని అంటున్నారు కదా. ప్రజలు పక్కన పెట్టారు. ప్రజలు పక్కన పెట్టారు. ఓడించారు కదా, మరి డెఫినెట్ గా ఓడించారు కదా. గ్రేటర్ హైదరాబాద్ లో 15 సీట్లు వచ్చినాయి కదండి. గ్రేటర్ హైదరాబాద్ గురించి మనం మాట్లాడాలంటే ఒకటే అండి, ఇక్కడ ఏం లేదు. గ్రేటర్ హైదరాబాద్ లో సెటిలర్స్ ఉన్నారు. అంటే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది లేరు, వేరే వేరే ప్రాంతాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ బాగా పెంచేశాడు, భూముల రేట్లు బాగా పెరిగిపోయినాయి. ₹1,00,000 గజం పట్టుకుంది, ₹1,00,00,000 అయిపోయింది. ఇప్పుడు అంతిమంగా వాళ్ళ కుటుంబాలకి, ఉన్న వాళ్ళకి ఇంకా ఉన్న వాళ్ళు అయిపోయారు. వాళ్ళకి చాలా వరకు లాభం జరిగింది. ఖచ్చితంగా లాభం జరిగితే రాష్ట్రం వెళ్ళిపోతే వాళ్ళకి ఎందుకండి? వాళ్ళకి సంబంధం లేదు కదా. ఆదాయం ఉంటేనే కదా సార్ రాష్ట్రం బాగు చేసేది. రాష్ట్ర రాజధానికి ఆదాయం ఉంటేనే కదా బాగు చేసేది. అంటే మీరు చేశారు కేసీఆర్ కాబట్టి వచ్చినాయి అంటున్నారు. మీకు ఒకటండి, ఇప్పుడు మీరు మంచి క్వశ్చన్ అడిగారు, ఇది చాలా బాగుంది. అంటే ఇప్పుడు మనం అంటే బాగున్న దాన్ని మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే భౌగోళిక తెలంగాణ కాదండి, కావాల్సింది సామాజిక తెలంగాణ కావాలి మనకి. అంటే హ్యూమన్ డెవలప్మెంట్ కావాలి, మనిషినిగా చూసే డెవలప్మెంట్ కావాలి, మంచి సౌకర్యం కావాలి, విద్య కావాలి, వైద్యం కావాలి, అంటే మంచి విధాన పరిపాలన కావాలి. అంటే మనిషిగా బ్రతకాలి, అందరికీ కూడా అన్నీ దొరకాలి. అంతేగాని ఉన్నోడిదంతా కూడా ఎక్స్ప్లాయిటేషన్, దోపిడీ అయిపోయిన తర్వాత ఇంతమందిని దోచేస్తే ఇన్ని భూముల రేట్లు పెరిగినాయి. ఇప్పుడు సెక్రటరేట్ ఒకటే 10 సార్లు రౌండ్ తిరుక్కొని ఇది చాలా బాగుంది, ఇది మన హైదరాబాద్ అని అనుకొని సంతోషపడదామా? లేకపోతే ఇన్ని సంవత్సరాలైనా ఇప్పుడు 2026లో కూడా అంటే దాదాపు మన ప్రైవేట్ స్కూల్స్ ఇవాళ ఎట్లున్నాయండి? బాగా చదువుకున్న వాళ్ళు కూడా, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా, కూలోళ్ళు, మామూలు పనులు కూడా కాదండి, ఉద్యోగులు కూడా పిల్లల్ని చదివించుకోలేకపోతున్నారు. ఇవాళ కారణం ఏంటి? కార్పొరేట్ స్కూల్ దోచుకోవట్లేదా? 100 కోట్లు దోచుకోవట్లేదా? ఎవడు పర్మిషన్ ఇచ్చిండు వాళ్ళకి? నిజంగా ఇలా గవర్నమెంట్ స్కూల్స్ నిజంగా అంత డెవలప్ చేస్తుంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అంటున్నాడు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అంటే కంపల్సరీ ఏం కావాలండి? దాంట్లో కంపల్సరీ బ్లాక్ బోర్డ్ కాడ నుంచి సమస్యలు ఉన్నాయి, మినరల్ వాటర్ సమస్యలు ఉన్నాయి, వాష్రూమ్స్ సమస్యలు ఉన్నాయి. అంటే దానికి రంగాలకు సంబంధించిన అంత సమస్యలు ఉన్నాయి. అంటే ఒక ఆడపిల్లని, ఒక 6th క్లాస్ 7th క్లాస్ చదివే పిల్లల్ని వాష్రూమ్ డోర్ లేకపోతే ఎవరు గవర్నమెంట్ స్కూల్ పంపిస్తారు చెప్పండి? మీరు పంపిస్తారా? ఎవరు పంపించారు కదా? పైనే ఉండే కదా సార్, వాచ్మ్యాన్ దగ్గర నుంచి అందరికి 50,000 పైనే ఉండే. మరి గవర్నమెంట్ ఏం తప్పు చేయలేదు కదా. మరి గవర్నమెంట్ ఎట్లా తప్పు చేసింది? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కి పంపించాలనే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నాం అండి? మనం ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నాం? మీరు ఆలోచించారు. అది గవర్నమెంట్ మీద ఎట్లా నెట్టకూడదు. ఇప్పుడు ఇదే కార్పొరేట్ స్కూల్ గవర్నమెంట్ డెవలప్ చేస్తే ఎందుకు పోతుంది? పిచ్చోళ్ళ ₹1,00,000 ఖర్చు పెట్టుకోవడానికి ప్రజల దగ్గర డబ్బులు ఎక్కువ అయిపోయినాయా? అప్పులు చేసి వడ్డీలు కట్టి ఇవాళ రాష్ట్రంలో, దేశంలో చాలా వరకు పెద్దవాళ్ళు జరుగుతున్న ఆత్మహత్యల కారణం అండి పిల్లల చదువులు. తెలుసా? చాలా అంటే దోచుకోవటం వల్ల ₹1,00,000 సీట్లకి ₹1,00,000 దోచుకోవటం వల్ల చాలామంది ఆత్మహత్యలు పాల్పడుతున్నాయి. ఏంటంటే ప్రతి దానికి రూట్ కాజ్ ఇంపార్టెంట్. ప్రజలు ఆలోచించాలి, వాటి గురించి ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఏం తప్పు జరుగుతుంది? ఇన్నిసార్లు ఓట్లు వేస్తున్నాం, ఇన్ని ₹1,00,000 ఇది చేస్తున్నాం, కానీ ఎవరైనా కానీ ఎందుకు స్కూల్స్కి, కనీసం ఎడ్యుకేషన్కి, హెల్త్కి ఎందుకు చేయలేకపోతున్నాయి? కనీసం ఇవాళ కూడా మనం ఎందుకు పోరాడాల్సి వస్తుంది అని ప్రజలు ఆలోచించాలా. పనికిరాని కులం గురించి, మతం గురించి దేనికి పనికి వస్తుందండి కులం? చెప్పండి. అంటే చూడండి, అంటే మనం ఎంత స్మాల్ థింకర్స్ లాగా ఆలోచిస్తున్నాం. అంటే మనం చాలా వెనకబడి ఆలోచిస్తున్నాం అండి. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఒకప్పుడు చైనా ఫోన్లు ఉన్నాయి, మనం కొంటామా ఇప్పుడు చైనా ఫోన్లు? అవి నాసిరకం అని తెలుసు, మనకి నాసిరకం అని తెలుసు. ఇప్పుడు నాయకులు కూడా అంతే, నాసిరకమే వాళ్ళు. అయినా కానీ వాళ్ళే కావాలి మనకి. ఓకే సార్, అట్లాగే ఇప్పుడు జూబ్లీస్ లో 47% పోలింగ్ అయింది. దాని గురించి సింపుల్ గా ఒక మాటలో ఏం చెబుతారు చెప్పండి? అంటే ఎలక్షన్ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోయిందండి. అసలు మనం ఓటు అయిపోతుంది, వేసినంత మాత్రాన ఒరిగేది ఏమి లేదు, పోయేది ఏమి లేదు అన్నట్లుగా జనాలకైతే ఒక రకమైన విరక్తి భావం వచ్చేసింది. బిజినెస్ మ్యాన్లు, పెద్ద రాజకీయ నాయకులు, సినీ ఫీల్డ్ పెద్ద వాళ్ళు ఎంతో మంది ఈ నియోజకవర్గంలో ఉన్నారు. వాళ్ళందరూ ఓట్లు వేయలేదంటారా? అంటే ఇప్పుడు ఓట్లు అయితే మాక్సిమం ఏంటంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే చాలా పర్సెంటేజ్ అనేది ఓటు వినియోగించుకుంటున్నారండి. అంటే వేయపోవడానికి కారణం ఉండొచ్చు, అంటే అంత తగ్గడానికి కూడా దానికి ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందేమో చూడాలి మనం. పోలింగ్ మీద ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది ఒకటి చెప్పాలంటే హైదరాబాద్ వరకు ఈ రోజుకి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి. హైదరాబాద్ వరకు, మిగతా జిల్లాలకైతే చెప్పలేం, కానీ హైదరాబాద్ వరకు అయితే ఆయనే కేసీఆర్. బీఆర్ఎస్కి అవకాశం ఉంది. ఏంటంటే అది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కదా, ఆల్రెడీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అక్కడ చనిపోయాడు కాబట్టి బీఆర్ఎస్కి ఎక్కువ ఉన్నారు. ప్రజెంట్ ఏంటంటే సెటిలర్స్ అందరూ కూడా కేసీఆర్తో లవ్లో ఉన్నారు. ఒక రకంగా
కేసీఆర్తో లవ్లో ఉన్నారు సెటిలర్స్. ఒక తెలంగాణ రాష్ట్రం పేరు తెచ్చి తెలంగాణకు అన్యాయం అయిపోయింది, తెలంగాణ ప్రజలు నష్టపోయినారు, కానీ మిగతా వాళ్ళందరినీ బాగుపడ్డారు.